నమస్తే, వెల్కమ్ టు అవర్ న్యూస్ నెట్వర్క్. నిన్న ఢిల్లీలో పోలీసులు చేసిన దమనకాండ గురించి మనం మళ్ళొకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం. కొన్ని వీడియోలు, పర్టికులర్గా కొన్ని వీడియోలు మీరు చూడాలి. ఆ వీడియోల్లో పోలీసులు ఈ దేశ పౌరులుగా ప్రవర్తించారా, ఈ దేశ పిల్లల మీద ప్రవర్తించాల్సిన విధానం అదేనా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు చేసిన దుర్మార్గం, దమనకాండ ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఎవరి ఆదేశాలతో ఆ విధంగా ప్రవర్తించారు, ఏ అధికార దర్పంతో ఆ విధంగా చేశారు, అది ఖచ్చితంగా చూడాలి. నిన్న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంటు మార్చు నిజంగా సక్సెస్ అయింది. ఊహించలేదు, ప్రభుత్వం కూడా ఊహించలేదు. పార్లమెంట్ నుంచి పారిపోయారు ప్రధానమంత్రితో సహా. పార్లమెంట్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. పోలీసుల అంచనా ప్రకారం, ఇంటెలిజెన్స్ అంచనా ప్రకారం 5,000 నుంచి 7,000 వస్తారనుకున్నారు వాళ్ళు. 5,000 నుంచి 7,000 వస్తారు. వాళ్ళని కంట్రోల్ చేయడం పెద్ద సమస్య ఏం కాదు అనేది ప్రభుత్వం అనుకున్నది, పోలీసులు అనుకున్నారు, ఢిల్లీ పోలీసులు. కానీ అక్కడికి 20 నుంచి 40 రెట్లు ఎక్కువగా వచ్చారు. 1,50,000 దాటారు అనేది ఒక అంచనా. దాదాపు 2 లక్షల దాకా కూడా ఉండొచ్చు. యూత్ వచ్చారు, జంజీలు వచ్చారు, పిల్లలు వచ్చారు. ఢిల్లీ రోడ్లన్నీ పిల్లలతో నిండిపోయినాయి. వాళ్లను అక్కడి నుంచి, జంతర్ మంతర్ నుంచి తరిమేసే ఆలోచనతోనా, లేదు పార్లమెంటుకు రాకుండా ఉండడం కోసమా అనేది అర్థం కాని పరిస్థితి. పోలీసులు చేసిన దాడి దానికోసమే కాదనిపిస్తున్నది. పిల్లల్లో భయోత్పాతం సృష్టించాలని అనుకున్నట్టు కనిపిస్తున్నది. పిల్లలు మళ్ళొక్కసారి అసమ్మతి గళం విప్పకుండా వాళ్ళ గుణపాఠం నేర్పాలనే పద్ధతిన పోలీసులు ప్రవర్తించారనేది అర్థమవుతున్నది. నిన్న మొత్తం పోలీసుల దాడుల్లో ఇటు ఆందోళనకారులు కూడా కొన్ని చోట్ల తిరగబడ్డ దాడి చేశారు. ఈ మొత్తం దాడుల్లో దాదాపు 170 మంది పిల్లలు గాయాల పాలయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతమంది సీరియస్ గాయాలైనవి అనేది సీజేపీ ప్రకటించింది. పోలీసులు ఒక 50 మంది దాకా గాయపడి ఉండొచ్చు అనేది కూడా వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి పోలీసులు చెప్తున్న లెక్క వేరే ఉంది, గోధి మీడియా చెప్తున్న లెక్క వేరే ఉంది. పిల్లలు 60 మంది గాయపడ్డారు, పోలీసులు మాత్రం 100 మంది గాయపడ్డారని తిప్పి చెప్తున్నారు. అది నిజం కాదు. ఇంత జరిగిన తర్వాత కూడా రాత్రి 10 గంటల ప్రాంతంలో మళ్ళీ జంతర్ మంతర్ దగ్గర జమ అయ్యారు. మొత్తం పిల్లలందరూ జంతర్ మంతర్ దగ్గరికి వచ్చారు. మా ఆందోళన కొనసాగిస్తామని సీజేపీ ప్రకటించింది. నా నిరాహార దీక్ష కొనసాగిస్తూనే ఉంటానని సోనం వాంగ్చుక్ ప్రకటించాడు. హాస్పిటల్ నుంచి కొనసాగుతోంది. ఇప్పటికి మళ్ళీ 1000 మంది జంతర్ మంతర్ దగ్గర ఉన్నారు. జంతర్ మంతర్ దగ్గర అప్పటికే పోలీసులు వీళ్ళ టెంట్లను కూల్చేశారు, ఎవరిని లేకుండా చేశారు. అయినా రాత్రి మళ్ళీ టెంట్లు వేసుకున్నారు. అక్కడికి పిల్లలు 1000 మంది వచ్చేశారు. నిన్న జంతర్ మంతర్ దగ్గర నుంచి పార్లమెంటు మార్చ్ జరుగుతున్న టైంలో చేసిన దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా ప్రదర్శనలు జరిగాయి. నిన్న రాత్రి, నిన్న మధ్యాహ్నం, పొద్దున్న నుంచి దాడి జరుగుతుండగానే ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజ్లో, కలకత్తా, నాగ్పూర్, ముంబై, మధ్యప్రదేశ్లో, అనేక రాష్ట్రాల్లో, సౌత్ ఇండియాలో, బెంగళూరులో, అనేక రాష్ట్రాల్లో నిన్న పెద్ద ర్యాలీ, చిన్న ర్యాలీలు కాదు, పెద్ద ర్యాలీలు అయ్యాయి. కలకత్తాలో బీజేపీ గవర్నమెంట్ లేచి అరాచకం, మొన్ననే గెలిచి అరాచకం సృష్టిస్తోంది కదా. టీఎంసీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడులు చేస్తుంది, విపరీతమైన దాడులు చేస్తున్నది. ప్రజల మీద దాడులు చేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు, భయోత్పాతం సృష్టిస్తున్న. బెంగాల్లో కూడా నిన్న ఢిల్లీలో జరిగిన దాడికి నిరసనగా వందలాది, వేలాది మంది ఒక పెద్ద ర్యాలీ తీశారు. దేశవ్యాప్తంగా పిల్లలకు మద్దతుగా ప్రజలు కదులుతున్నారు. బీజేపీ ప్రభుత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకతతో ప్రజలు కదులుతున్నారు. ఇక కొన్ని వీడియోలు మనం ఖచ్చితంగా చూడాల్సిన వీడియోలు ఉన్నాయి. అక్కడికి డాక్టర్లు వచ్చారు. దేనికి? ప్రొటెస్ట్లో పాల్గొనడానికి కాదు, గాయపడ్డ వాళ్ళకి చికిత్స చేయడానికి ఒక డాక్టర్ల టీం వచ్చింది. ఆ డాక్టర్ల టీం మీద దాడి చేశారు పోలీసులు. కావాలని దాడి చేశారని డాక్టర్లే చెప్తున్నారు. ఒక పిల్లవాడి కాలు విరిగితే చికిత్స చేస్తూ ఉంటే దాడి చేసి తరిమి కొట్టారు పోలీసులు. ఏడుస్తూ డాక్టర్లే చెప్తున్నారు. ఆ వీడియో మీరు చూడాలి. डॉक्टरों को जो वहाँ पे मदद करने आए हुए थे उनको मारा है. हमने जब बताया कि हम डॉक्टर है तो उन्होंने बोला तो आपको बुलाया किसने है? नीचे के ऊपर लेटा हुआ, उसकी हड्डी टूटी हुई है, वो बेहोश पेशेंट के ऊपर चढ़ के गए, उन्हें डंडा मारा मेरी आंखों के सामने. और आप देखेंगे और आगे जाके लातों से सब मार हंस रहे रहे थे, हैं. उनके पेटों पे लाते मार रहे थे. इतना भी मार नहीं बचा है. हम डॉक्टर्स हैं, हम शांति से हेल्प करने आए थे. हम नारे भी नहीं लगा रहे थे. उन्होंने बोला तुम्हें बुलाया किसने? डंडे मारे उन्होंने हमें. అమ్మాయిల మీద పోలీసులు చేసిన దాడి అయితే క్రూరత్వానికి నిదర్శనం.
వీళ్ళు సైకోలా మనుషులా అని అర్థం కాని పరిస్థితి. మామూలు మనుషులైతే ఇట్లా చెయ్యరు. ఒక అమ్మాయిని చుట్టుముట్టి ఒకతను చెయ్యి పట్టుకొని కావాలని చెయ్యి పట్టుకొని పక్కకు లాగి మెల్లిగా అమ్మాయి తిరిగి వెళ్ళిపోతుంటే వెనక నుంచి కొట్టి, లాఠీతో వెనక నుంచి కొట్టి, కొట్టడమే కాకుండా ఇద్దరు పోలీసులు నవ్వుకుంటున్నారు. ఆ విజువల్ చూడండి. దాన్ని ఏమంటారు? వాళ్ళందరినీ అక్కడి నుంచి పంపేయడానికి చేస్తున్న వ్యవహారం ఇది. ఎవరి మీద కోపం, ఎవరి మీద తీరుస్తున్నారు? వాళ్ళ మనస్తత్వం ఎలాంటిది? ఒక అమ్మాయిని కొట్టి ఆహాహా నవ్వుకుంటున్నారంటే వాళ్ళ మనస్తత్వాన్ని ఏమనుకోవాలి? వాళ్ళకి ట్రైనింగ్లో ఏం నేర్పారనుకోవాలి? అమ్మాయిల బట్టలు చింపారని వాళ్ళు వచ్చి చెప్తున్నారు. కావాలని బట్టలు చింపారని పోలీసులు. ఒక అమ్మాయి వెళ్తూ ఉంటే ఒక పోలీసు లాఠీతో వెనక నుంచి గుచ్చుతున్నాడు. కుచ్చడం దీన్ని ఏమనాలి? అట్లా కొట్టి కుచ్చి ఆనందపడడాన్ని ఏమనాలి? వీళ్ళు చట్టాన్ని కాపాడుతున్నారనాలా? వాళ్ళ లోపల ఉన్న సైకోతనాన్ని ఇలా బయటికి తీస్తున్నారనాలి? ఏమనాలి వీళ్ళను? వీడియోలన్నీ చూడండి మీరు. లాఠీలకు మేకులు కుచ్చుకొని మేకులు ఏర్పాటు చేసుకొని దాంతో కొడుతున్నారు. స్టూడెంట్స్ పట్టుకొని లాఠీలను చూపించారు. చూడండి ఎట్లా చేస్తున్నారు. పిల్లల్ని ఆ విధంగా మేకులతో కొట్టడం అనేది. అక్కడున్న వాహనాలన్నీ అద్దాలు బగలగొడుతున్నారు. పోలీసులే ఆరోపణ చేస్తున్నారు, చూపిస్తూ నువ్వు అద్దం బగలగొట్టావు, చూస్తున్నాం మేము, మా లైవ్లోనే వచ్చింది, నువ్వు కావాలని అద్దాలు బగలగొట్టావని పోలీసులతో వాగ్వాదం చేస్తున్నారు. చిన్న పిల్లల్ని 10th క్లాస్ కూడా చదువుకోని పిల్లలు, అంతకంటే చిన్న పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. వీళ్ళనేమి అడ్డగించట్లేదు, ఏం చేయట్లేదు. వాళ్ళ మానన వాళ్ళు పోతుంటే కొడుతున్నారు. ఇంకా అన్యాయం. పిల్లలు పరిగెడుతూ ఉంటే కాళ్ళు అడ్డం పెట్టి పడిపోయేటట్టు చేస్తున్నారు. ఒక పిల్లగాడు కాళ్ళు అడ్డం పెడితే పోలీసులు ఎగిరి కింద పడ్డాడు, తలకు దెబ్బ తగిలింది. హింసోన్మాదం అంటారు దీన్ని. ఏమంటారు? పిల్లలు CJP విద్యార్థులందరూ రాళ్ల దాడి చేశారని ఒక ప్రచారం జరుగుతుంది కదా. నిన్న ఒక వీడియోలో చెప్పాను. ఒక ట్రక్కు వాహనం నిండా రాళ్లు తీసుకొచ్చి పోలీసులే పెట్టారని CJP వాళ్ళు అక్కడ చూపించి మరి నిన్న రాత్రి 4 గంటలకే చూపించి మరీ చెప్పారు. పోలీసులు నిన్న రాళ్లతో దాడి చేస్తుండగా స్వయంగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. పోలీసులు రాళ్లతో దాడి చేస్తున్నారు విద్యార్థుల మీద. పోలీసులు చేసే పనేనా అది? రాళ్లతో దాడి చేయడం అదేనా పోలీసులు? ఈ దేశ పౌరుల మీద, ఈ దేశ పిల్లల మీద, తమ బిడ్డల మీద ఇంత దౌర్జన్యం, ఇంత దుర్మార్గం, ఇంత క్రూరత్వం. डेमोक्रेटिक कंट्री कहते हैं ना, राइट टू फ्रीडम और स्पीच है हमें. जब हम उस राइट को अपना यहाँ पे यूज कर रहे हैं तो ऐसे हाथ उठा रहे हैं. कहाँ है फिर राइट? में गिरा दिया है मुझे. राइट हमें दिखाओ ना, कहाँ है हमारा राइट? कैसा एजुकेशन मिनिस्टर है, किसने बना दिया उसे? ఈ పోలీసు వ్యవస్థ సరిగ్గా నడుస్తుందని వాళ్ళ మనసుల్లో ఎక్కడైనా ఉంటుందా? కనీసం వాళ్ళ మనసుల్లో చిన్న పిల్లలు వాళ్ళ మనసుల్లో ఎలాంటి భావాలైనా ముద్రించుకొని ఉంటాయి వీళ్ళు చేసిన దుర్మార్గానికి. ఒక అమ్మాయి పోలీసులు కొడుతూ ఉంటే చిన్న పిల్ల ఏడుస్తూ మీ పిల్లలైతే మీరు ఎలాగే కొడతారా అని ప్రశ్నిస్తోంది పోలీసులను. మీ పిల్లలం కాదా? మేము మీ పిల్లలం కాదా? ఇట్లనే కొడతారా పిల్లల్ని? మీ పిల్లల్ని ఇట్లనే కొడతారా? వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పాలి. ఈ పోలీసులు ఇంత క్రూరత్వం నిండి ట్రైనింగ్లోనే ఇంత క్రూరత్వం మెదళ్ళలో నింపుకొని వచ్చిన వీళ్ళు వాళ్ళ పిల్లలతో ఎట్లా వ్యవహరిస్తారో వాళ్ళ కుటుంబాలు చెప్పాలి. నిన్న ఆ విధంగా పిల్లల మీద దారుణంగా దాడి చేసిన పోలీసుల కుటుంబాలు ఏమనుకుంటున్నాయి ఈ వీడియోల్లో వాళ్ళని చూసి, వాళ్ళ తండ్రిని చూసి? ఇంకా నయం, ఆ విషయంలో లేడీ పోలీసులు చాలా చాలా బాగా వ్యవహరించారు. మగ పోలీసులు వ్యవహరించిన దుర్మార్గానికి ఎంతో కొంత భిన్నంగా ప్రవర్తించారు లేడీ పోలీసులు. వాళ్ళు కొట్టడం ఎక్కడా పెద్దగా కనిపించలేదు, రక్షించడమే కనిపించింది. మిగతా మగ పోలీసులు కొడుతుంటే రక్షించడం కూడా కనిపించింది. తల్లి మనసు అట్లుంటుంది. వాళ్ళకు కూడా ఇదే ట్రైనింగ్ ఉంటుంది కదా. అయినా సరే వాళ్ళ తల్లి మనసు అలా ఉంది. కానీ మగ పోలీసులు అత్యంత క్రూరంగా ప్రవర్తించారు నిన్న. ఈ ప్రదర్శనలో నడుస్తున్న వాళ్ళు కదా, ఖాళీగా దూరంగా నిలబడ్డ వాళ్ళని కూడా పోలీసులకు ఇష్టం వచ్చినట్టు కొట్టి, అసలు చుట్టుముట్టి మధ్యలో ఒక్కతను ఉంటే చుట్టూ 10 మంది పోలీసులు నిలబడి ఒక్కతన్ని కొట్టడం అంటే వాళ్ళను చెదరగొట్టడానికి చేస్తున్నారా, వాళ్ళని కసి తీర్చుకోవడానికి పోలీసులు చేస్తున్నారా? అక్కడ కనబడుతున్నది స్పష్టంగా కసి తీర్చుకోవడానికి చుట్టుముట్టి కొట్టడం ఏంటి? అక్కడి నుంచి పంపించేయడానికి కదా నువ్వు కొడుతున్నావు, లాఠీచార్జ్ చేస్తున్నావు. చుట్టుముట్టి కొడితే ఇక పంపించడం ఎట్లా? కింద పడేసి కొడుతున్నారు. స్పృహ పడిపోయారు కొంతమంది. ప్రాణాలు పోయిన వార్తలు రాలేదు ఇంకా.
నయం. ఇష్టం వచ్చినట్టు కొట్టడం వల్ల కొంతమంది స్పోతే తలలు పగిలిపోదు, రక్తాలు గారిపోతున్నాయి. ఓ పిల్లవాడు ఏడుస్తున్నాడు, కాన్పూర్ నుంచి వచ్చాను. हम सर कानपुर से आए, 2 दिन के भूखे, फिर भी वैसे प्रोटेस्ट में था. आज मैंने कुछ नहीं खाया, मैं झूठ नहीं बोल रहा हूँ, और मैं फिर भी प्रोटेस्ट में सपोर्ट कर रहा था. इन लोगों ने मुझे बहुत मारा. 2 రోజులుగా నాకు తిండి లేదు, ఆకలితో ఉన్నాను, అయినా ప్రొటెస్ట్లో పాల్గొన్నాను. నన్ను దారుణంగా కొట్టారు, నా గొంతు నొక్కేశారు. నేను చేసిన తప్పేంటో చెప్పండి. ప్రొటెస్ట్లో పాల్గొనడం నా జీవితం కోసం, నా తర్వాతి తరం కోసం ఈ ప్రొటెస్ట్లో పాల్గొనడం తప్ప? నేను చేసిన నేరం ఏంటో చెప్పండి అనే పిల్లవాడు ప్రశ్నిస్తున్నాడు. జవాబు ఉందా ఈ పోలీసుల దగ్గర, ఈ మోడీ పాలకుల దగ్గర? ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల మెజారిటీ 90% పోలీసులకు నేమ్ ప్లేట్లు లేవు. ఎవరికి నేమ్ ప్లేట్లు తీసేసుకున్నారు అందరు, ఎవరి పేర్లు ఎవరికి తెలియదు. అదొక్కటే కాదు, ఇంకా దుర్మార్గం ఏంటంటే ఈ పిల్లల మీద దాడి చేసిన వాళ్ళలో డ్రెస్సు లేకుండా సివిల్ డ్రెస్సుల్లో ఉన్న వాళ్ళు 100 మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? పోలీసులేనా? సంఘీ మూక వీళ్ళకు మద్దతుగా వచ్చిందా? ఆ ప్రశ్న విద్యార్థులే వేశారు. విద్యార్థులు వాళ్ళని వీడియోలు తీస్తూ మీరెవరు, ఎందుకు వచ్చారు, సివిల్ డ్రెస్లో ఎందుకు వచ్చారు, మీరు పోలీసులను ఎందుకు చెప్పుకుంటున్నారు, సివిల్ డ్రెస్లో ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే ప్రశ్నించిన వాళ్ళ మీద కూడా దాడి చేసి కొట్టారు. నిజంగానే ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, వాళ్ళు ఎవరు? సివిల్ డ్రెస్సుల్లో 100 మంది ఉన్నారు కదా, వాళ్ళు ఎవరు? పోలీసులు అయితే డ్రెస్సుల్లో ఉంటారు, పోలీసులు అయితే నేమ్ ప్లేట్ పెట్టుకుంటారు, బ్యాడ్జ్ పెట్టుకుంటారు. ఒకటి బ్యాడ్జ్ ఎందుకు పెట్టుకోలేదు? రేపు ఈ పిల్లలు కోర్టుకెళ్ళి వాళ్ళ పేర్లతో కేసులు వేస్తారని భయమా? అంటే వాళ్ళు నేరం చేస్తున్నట్టు వాళ్ళే భావిస్తున్నారు. నేమ్ ప్లేట్ లేకపోవడం అంటేనే వాళ్ళను గుర్తించకుండా ఉండాలన్న ఆలోచన వాళ్ళలో ఉందంటేనే వాళ్ళు నేరం చేస్తున్నట్టు లెక్క. నేరం చేసిన వాళ్ళే అలా గుర్తించకుండా ఉండాలని కోరుకుంటారు. వారు నేరం చేయకపోతే చట్ట ప్రకారం వివరించినట్లయితే బాజాప్తా నేమ్ ప్లేట్ పెట్టుకొని రావాలి. నిజంగానే ఈ సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళు పోలీసులు అయితే డ్రెస్సులు వేసుకొని రావాలి, నేమ్ ప్లేట్ పెట్టుకొని. మరి సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళు ఎవరు? పోలీసులు జవాబు చెప్తారా వాళ్ళు ఎవరో? వాళ్ళు పోలీసుల్లా అయితే లేరు, గూండాల్లా ఉన్నారు. ఎవరా గూండాలు? సంఘీ మూక నుంచి వచ్చారా? ఆ ప్రశ్న విద్యార్థులే అడుగుతున్నారు. దానికి జవాబు చెప్పగలుగుతారా? చూడండి, వీడియోలన్నీ మీరే చూడండి, ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో. పోలీసులకు ట్రైనింగ్లో నేర్పించేది ఇదేనా? हमारे नए भारत को मार दो, सब मिलके मार दीजिए. कटवाया है ना, कितने सारे बच्चों के सर फोड़े हैं आप लोगों ने. क्या कर रहे हैं आप लोग? आपके बच्चे नहीं है क्या? आप बताइए, आपके बच्चे हैं? ఈ దేశ ప్రజాస్వామ్యం పట్ల వాళ్ళకు నమ్మకం లేకుండా చేస్తుందా ట్రైనింగ్? రాజ్యాంగం పట్ల ఏమాత్రం గౌరవం లేకుండా చేస్తుందా వాళ్ళ ట్రైనింగ్? ఇదేనా వాళ్ళకు నేర్పిస్తున్నది? సొంత పిల్లల మీద దాడి చేయడమేనా వాళ్ళకు ట్రైనింగ్లో నేర్పించేది? ఎవ్వరు ఏ ఆర్డర్ ఇస్తే అది. రేపు మీ కుటుంబం మీద దాడి చేసి మీ పిల్లలను, మీ భార్యను కొట్టమని పై అధికారి చెప్తే కొడతారా? ఇదేనా మీకు నేర్పించింది? మీరు చట్ట ప్రకారం నడవాలి కదా. మీరు చట్టాన్ని రక్షించేవాళ్ళు, చట్టాన్ని గౌరవించి చట్టాన్ని రక్షించడం మీ పని. పై వాళ్ళ ఏ ఆర్డర్ ఇస్తే అది పాటించి, కొట్టు అంటే కొట్టి, కొట్టు అంటే కొట్టు, తన్ను అంటే తన్ని, చంపమంటే చంపడం కాదు మీ డ్యూటీ. మీ డ్యూటీ చట్టాన్ని రక్షించడం, చట్టాన్ని గౌరవించడం. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామనే విషయమే మర్చిపోతున్నారు. మీరు దమనకాండ సృష్టిస్తున్నారు. నిజంగా మీకు చట్టం పట్ల గౌరవం ఉంటే, ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటే మీరు ఈ విధంగా ప్రవర్తించరు. కనీసంలో కనీసం మానవత్వం ఉంటే కూడా మీరు ఇలా ప్రవర్తించరు. చిన్న పిల్లలను గొడ్డును బాదినట్టు బాది మీరు ఏం సాధించారు? ఇంత జరిగితే, ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా పిల్లలు ధైర్యంగా నిలబడ్డారు. మళ్ళీ రాత్రి అందరూ తిరిగి వచ్చారు. దెబ్బలు తిన్న వాళ్ళు ఆ దెబ్బలతోనే తిరిగి వచ్చారు జంతర్ మంతర్కి. ఆ తర్వాత ఇంత జనాలను, ఈ పిల్లలందరినీ కొట్టి అలసిపోయి పోలీసులు కూడా అక్కడికి తిరిగి వచ్చారు. మళ్ళీ తిరిగి వస్తున్న పోలీసులకు చప్పట్లు కొడుతూ ఎగతాళి చేస్తున్నారు పిల్లలు. పిల్లలు ఏమి వెనక్కి తగ్గటం లేదు, చప్పట్లు కొడుతూ మమ్మల్ని కొట్టారు కదా ఇప్పటిదాకా,
మమ్మల్ని కొట్టి కొట్టి అలసిపోయారు కదా, రండి ఆహ్వానం అని చప్పట్లు కొట్టి ఎగతాళి చేస్తున్నారు పిల్లలు. అది ధైర్యం అంటే. ఈ దేశం కోసం, ఈ దేశం మీద ప్రేమతో నిలబడ్డ వాళ్ళు. ఈ పాలకులు కానీ పోలీసులు కానీ ఈ దేశం కోసం నిలబడలేదు. వాళ్ళు ఈ దేశంలో ఉన్న సమస్యల మీద, ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల మీద, అక్రమాల మీద పోరాడుతున్న వాళ్ళు, ఈ దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు. వాళ్ళ మీద దాడి చేస్తున్న వాళ్ళకి ఈ దేశం మీద ప్రేమ లేదు అసలు. నిజంగా దేశభక్తులు పిల్లలు మీరు కాదు, మీరు ఏమాత్రం దేశభక్తులు కాదు. ఆ పిల్లలు నిన్న 1,00,000 మందికి పైగా వచ్చిన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు దేశభక్తులు. ఈ దేశాన్ని కాపాడే వాళ్ళు మీరు కాదు. మీరు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం ఉన్నారు. మోడీ అండ్ పార్టీ, RSS, బీజేపీ మీరు ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం కోసం ఉన్నారు. అందుకనే పోలీసులను చట్ట వ్యతిరేకంగా ఉపయోగించుకుంటున్నారు. పోలీసులు కూడా చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు. ఇవన్నిటికీ ఏదో ఒక రోజు ఈ దేశంలో మీరందరూ జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.